జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. అని మీరు ఇందాక మాట్లాడుతూ నాకు ఇండస్ట్రీలో ఎవరితో ఇష్యూస్ లేవు, అవునండి. మొదటి రోజు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే అందరితో ఉన్నా అన్నారు. బట్ నా దగ్గర ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. అడగండి, ఏం పర్లేదు. సార్, ఒక మనిషి జీవితంలో 3 సంవత్సరాల సమయం చాలా ఎక్కువ తక్కువ? 3 సంవత్సరాల సమయం చాలా ఎక్కువ కదా. చాలా ఎక్కువ కదా. ఒక హీరో వల్ల, అంటే హీరో వల్ల నేను చెప్పను, ఒక హీరోని నమ్మి ట్రావెల్ అవ్వాలని 3 సంవత్సరాల సమయం మీరు లాస్ అవ్వలేదా? మీకు ఎవరు చెప్తున్నారండి ఏంది అసలు? కొత్త కొత్త విషయాలు అంటున్నాను నేను. ఏ హీరోని నమ్ముకోలేదు నేను ఎప్పుడు. నమ్మని నేను అనట్లేదు, ఓకేనండి. ట్రావెల్ అయ్యి ఏ హీరోతో తిరగలేదు నేను. రాజశేఖర్ గారితో ట్రావెల్ అవ్వలేదా 3 సంవత్సరాలు? 3 సంవత్సరాలు నా జీవితం కోసం, నా ఫుడ్ కోసం ఉన్నాను సార్ ఆయన దగ్గర. ఆయన సినిమా ఇస్తాడని కాదే. ఎవరు చెప్పారు మీకు? రాంగ్ చెప్పారు. ఆయన అది పెద్ద లైఫ్ అండి, అది బ్రహ్మాండమైన జీవితం అది. ఎలా అంటే నేను మన ఎంఈ రఘు గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేశాను. ఆర్తనాదం, ఈయన హీరో అయిన తర్వాత ఒక సీను నన్ను చేయమన్నారు, యాక్ట్ చేయమన్నారు. ఆ సీన్ చేశాను ఈయన కాంబినేషన్లో. చేస్తే ఆ నైట్ జీవిత గారు రూమ్కి కవర్ పంపించారు. కవర్ పంపించి యాషర్ గారు రమ్మంటున్నారంటే వెళ్ళా. నమస్కారం సార్ అంటే, ఏం లేదు రజా, మీరు వచ్చిరాని తెలుగులో మీరు అప్పుడు ఇంకా ఎక్కువ కదా, నేను సినిమా ఒకటి చేస్తున్నాను, దానికి మీరు కో డైరెక్టర్గా ఉండాలి, ఓకే చేస్తారని అడిగారు. అలాగేనండి అన్నా. అన్న తర్వాత ఇది రఘు గారు కూడా చెప్పా, ఆయన దగ్గర చేస్తున్నాను కదా. అడిగా, చేతిగానే దానికేముందో అన్నారు. తర్వాత నేను వెళ్ళి ఆయన అడగటం, ఎక్కడున్నారని ఎతకటం నేను చేయలే. ఒకరోజు నేను పాండే బజార్లో భోజనం చేసి నడుచుకుంటూ వస్తుంటే జనరేటర్ ఉంది అక్కడ, అంటే రన్ అవుతుంది జనరేటర్. దాని నుంచి వైర్ పైకి వెళ్తుంది 5th ఫ్లోర్కి. షూటింగ్ జరుగుతుందని చెప్పి ఇలా చూసి నడుచుకుంటూ వెళ్తే క్లాప్స్ వినిపించాయి. రాజశేఖర్ గారు పిలవడం పరిగెత్తుకుంటే, ఏం సార్ ఏమైపోయారు సార్, ఎక్కడే కనిపించట్లేదు అన్నారు. లేదు సార్, ఇలాగా మీకు చెప్పాను కదా మీకు చేయమని చెప్పాను. ఆయన మగాడ్ అనే సినిమా చేస్తున్నాడు. అప్పటికి గుణశేఖర్ గారు చేసి బయటకు వచ్చేసారు. ఆ ప్లేస్ ఖాళీగా ఉంది, మీరు ఈ ప్లేసు చేస్తారా అని అడిగారు. ఓకే. అక్కడి నుంచి 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నమాట నిజం. నా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం అండి. ఆయన అప్పుడే నేను డైరెక్షన్ ఎలా చేస్తాను, నాకు టైం ఉంది, ఇంకా చేయాలి, సబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడులే కంగారు పడతలేదు సార్, కంగారు పడేవాళ్ళం కాదు. 10 సినిమాలు చేయాలి, ఎక్స్పీరియన్స్ సంపాదించాలి, అప్పుడు డైరెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటాం. కానీ వెంటనే చేసేయాలి, లేకపోతే ఈ పొట్టగొట్టి మనం వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు ఏమైపోయిందంటే డైరెక్ట్గా ప్రొడ్యూసర్గా పెట్టేసేసి మా వాళ్ళు ముందుకు వెళ్ళి 2-3 కేసులు కూడా చూశాను నేను. నా దగ్గరికి వచ్చినటువంటి అవునండి, ఈ కూడా చూశాను నేను. లింక్ నేను అసలు ఎప్పుడు రాజశేఖర్తో సినిమా చేద్దాం అనుకోవటం నా లైఫ్లో అనుకోలేదు సార్. ఆయన కనుక పిలిచి ఇచ్చుంటే చేద్దునేమో తప్ప, అది మగాడు చేశా. మగాడులో ఆయన కాలు ఇరిగిపోయింది. అప్పటి నుంచి నేను ఆయనకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. ఆయన ఇంట్లో కదండి, వాళ్ళ నాన్నగారికి నేను ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారికి ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముడికి గుణాకి ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను. అయిపోవటం ఏంటండి, నాకు ఇంపార్టెంట్ పర్సన్కి ఉద్యోగ నిమిత్తం వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం వేయించాను. ఉద్యోగం సస్పెండ్ అంటే నాకు ఎంత పేరు ఉండేదో ఒకసారి ఆలోచించండి. రాజశేఖర్ గారి గురించి సరే మీరు ఇంత మంచిగా చెప్పారు, మంచి రిలేషన్ అని చెప్పారు, మంచి రిలేషన్ అండి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను నేను. అంటే సార్ నన్ను ఎవరు కాదనుకోరు సార్. నేను దాసరి గారి ఇంట్లో, మోహన్ గారి ఇంట్లో, ఇప్పుడు రాజశేఖర్ ఇంట్లో చేస్తున్నప్పుడు వాళ్ళ మదరు ఫాదరు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుకునేవారు. మన జీవిత రాజశేఖర్ గారు మ్యారేజ్కి నేను ఉన్నాను. ఆ భోజనాలు ఒక సెక్షన్ ఉందండి, అంటే విఐపీసు, వివిఐపీసు, మిడిల్, అంటే రాజశేఖర్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ నా మీద బరువు పెట్టి ఆ మొత్తం అంతా నన్నే మేనేజ్ చేసుకోమని చెప్పి అంత ఇంట్రెస్ట్గా ఉన్నానండి ఆయన దగ్గర. ఆయన తర్వాత భోజనాలు పెడతారా వాళ్ళు? భోజనాలు పెట్టారండి, మేము మ్యారేజ్కి పెట్టారు. మ్యారేజ్ శ్రీయుత్ గారు రాజశేఖర్ మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్కి భోజనాలు పెట్టారు. కొన్ని 50-60 వేల మంది వచ్చారు. అక్కడ ఆయన ఉన్న ఫ్యాన్స్ అందరూ. అలాగా ఆయనతో ఎప్పుడు నాకు తర్వాత పాప కోసం చేశానండి. ఆయనతో పాప కోసం చేశాను, మగాడు పాప కోసం, ఆర్తనాదం. ఆయనతో చేసిన తర్వాత ఎప్పుడు ఆయన డైరెక్షన్ ఇస్తానన్న ఆయన అనలేదు, నేను అడగలేదు.
అంటే అప్పుడు చేసి మూడ్ అంటే అంత నేను చెయ్యాలి అయిపోయింది, నేను అంత నేర్చేసుకున్నాను అని ఎప్పుడు అనుకోలేదండి. ఇప్పటికీ నేర్చుకోవాల్సింది అందుబాటు సార్. ఇంత ప్రయాణం ఉంది కదా, హిట్లర్ సినిమాకి ముందుగా అనుకుంది రాజశేఖర్ గారిని, తర్వాత అనుకోకుండా ఆ స్క్రిప్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది అంటే అంత అవుతుంది. నిజంగా రాజశేఖర్ గారిని అప్రోచ్ అసలు ఎప్పుడూ చదవలేదు అసలు. ఏమంటే ఎడిటర్ మోహన్ గారు సినిమా చూసిన తర్వాత ఇది చిరంజీవి గారు చేయాలని అనేసుకున్నాడు. ఇంకా ఎవరు వచ్చినా ఆయన ఒప్పుకోడు. ఆయన మైండ్లోకి ఎవరు వచ్చినా అలాగే అన్నాడేమో, ఒకవేళ ఆయన వచ్చి అడిగితే నేను చేస్తానని ఆయన ఉంటే చేద్దాంలే అని ఉన్నాడేమో. అలాగే మోహన్ బాబు గారు కూడా అన్నారని అంటారు హిట్లర్కి. కానీ నాకు తెలుసుండగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళినట్టు తెలియదండి. ఆయన దగ్గర ఉండేవాడు 24 గంటలు. కానీ ఈయన వాళ్ళని సజెస్ట్ చేశారని మాత్రం నేను అనుకోను. ఏదైనా ఫోన్లో వాళ్ళు ఏదన్నా అడిగారా, ఈయన ఏదన్నా అడిగారన్న విషయం నాకు తెలియదు. అది చూడగానే చిరంజీవి గారు కొత్తగా ఉంటుంది. హిట్లరు, 5 సిస్టర్స్, బరువులు బాధ్యతలు ఉన్న సినిమా. కానీ ఈయన ఇమేజ్కి మించి లేదు, కొత్త ఇమేజీ, పని చేస్తుందా పని చేయదా, ఈ డిస్కషన్ జరిగినాయి, పని చేస్తుంది అని చెప్పి ఆయన సుదీర్ఘమైనటువంటి నమ్మకం. ఓకే, అది సార్. యాక్చువల్గా కొన్ని నెలల క్రితం నేను హీరో సుమన్ గారిని ఇంటర్వ్యూ చేశాను. సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన కృష్ణరాజు గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అంటే అసలు ఆ సెట్కి వస్తే భోజనం చెయ్యింది అసలు ఏం మాట్లాడేవారు కాదంట. ముందు భోజనం చెయ్యి, ఇద్దిను అద్దిను, తర్వాతే పని అనేవారంట. సో మీరు ఆ సినిమాకి పనిచేశారు కాబట్టి ఎట్లా ఉండేవారు సెట్లో కృష్ణరాజు? నేను అన్నయ్య అంటాను ఆయన్ని, కృష్ణరాజు, ఎందుకంటే ఆయన ఈ వెస్ట్ గోదావరి ఆయన ఎంపీగా చేశారు. కానీ నాకు పరిచయం మాత్రం బాబా బామర్తికే. ఒక విషయం చెప్పాలి సార్, ఆయన మొగల్తూరు మహారాజా గారికి మనవడవుతాడు కృష్ణరాజు గారు. మొగల్తూరు మహారాజుకి మా ఫ్యామిలీకి చిన్న ఇది ఉంది, రిలేషన్ ఉంది. ఓకే, మేము నాది 12వ తరం అండి. ఫస్ట్ తరం ఆయన, మళ్ళీ ఇది సెపరేట్ సబ్జెక్ట్ అండి, మరి చెప్పండి పర్లేదు. ఫస్ట్ తరం ఆయన మొగల్తూరు మహారాజా గారితో చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయన పేరు పేరంటాళ్ళు అండి. కృష్ణా జిల్లా వీళ్ళది, చినకర అగ్రహారం, కృష్ణా జిల్లా. అక్కడ నుంచి వీళ్ళు చాలా ఇంటర్వ్యూలో చెప్పానండి, చాలా పెద్ద స్టోరీ అది. వాళ్ళు మా తాతగారికి, అంటే మా తాతగారి 10వ తరం తాతగారికి మొగల్తూరు మహారాజా గారికి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే, ఆ ఫ్రెండ్షిప్ కారణంగానే మాది 3000 ఎకరం అండి. మొగల్తూరు మహారాజా గారు మా ముత్తాతలకు రాసి ఇచ్చారు 3000 ఎకరం, 3000 ఎకరాల పొలం, 3000 ఎకరాలు. దానికోసం ఇక్కడ షిఫ్ట్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తే ఆయన షిఫ్ట్ అయ్యారు. 3 బ్రదర్స్లో ఒక బ్రదర్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఇది చాలా ఇంటర్వ్యూలో ఉంది, మళ్ళీ చెప్తే మళ్ళీ రొటీన్ అవుద్దని చెప్పట్లా. ఈ విషయం ఆయన చెప్పాను ఇలా కృష్ణరాజు గారికి, ఇలా జరిగిందంటే అవునయ్యా నేను విన్నాను, బహుశా మా ఇంట్లో పుస్తకాలు ఉండాలి, దాంట్లో కూడా ఉన్నట్టుంది, వెతుకుతానని చెప్పి వెతికారు కానీ దొరకలేదండి. కానీ ఆయన చెప్పిన తర్వాత నాకు, అంటే వాళ్ళు చాలామందికి చేశారు. మొగల్తూరు మహారాజు గారు అసలు మొగల్తూరులో టంకశాల ఉంది, ఎవరికైనా తెలుసా? టంకశాల ఉంది అక్కడ. ఇప్పుడు మన హైదరాబాద్లో టంకశాల ఉంది కదా, అది అక్కడ ఉంది. ఒక 800 సంవత్సరాల క్రితం అక్కడ ఉంది టంకశాల ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ముద్రయ్యి అంటే రాజులు అంటే వీళ్ళు మామూలు రాజులు కాదు. అయ్యో సార్, అది అక్కడి ఇది చెప్పిన తర్వాత ఆయనకి నేను క్లోజ్ అయ్యానండి సార్. ఆయన ఎటువంటి వాడు అంటే సార్, సూర్యవంశరాజులు అంటారు సార్, రాజుల్లో సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు ఇలా అంటారు కదా సార్. ఒక రాజుగా నేను పెరిగింది చేసింది మా ఊరంతా రాజుల మధ్యనే ఉంటాం. రాజుల్ని వరుసలు పెట్టి చిన్నాన్న, మావయ్య, పెదనాన్నని పిలుచుకుంటూ ఉంటాం. కానీ కృష్ణరాజు గారిలో రాజుల్లో సహజ గుణంతో పాటు ఎక్స్ట్రా గుణం ఏంటంటే, మా కో-డైరెక్టరు అనే వాచ్ బాగుంది అన్నాడు, ఇలా తీసి వాచ్ ఇచ్చేసాడు. అబ్బా, ఆయన ఏదన్నా బాగుందంటే ఇచ్చేస్తాడు తీసుకుని. ఇంకెంతకంటే ఏం చెప్పండి మీకు నేను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.